బాధ నేను భరించలేదు. నా ప్రాణాలు ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. నర్మదా, ఈ బాధ నేను భరించలేదు. దాహం దాహం. నర్మదా, నర్మదా. జనసంచారం లేని ఈ ఎడారిలో జగన్మాతల్లాగా సాక్షాత్కరించారు. నా స్వామి దాహంతో తల్లడిల్లిపోతున్నారు. కనికరించి కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా. తీసుకో. అరే, నీళ్లు కొద్దిగా ఉన్నాయి. వీటితో ముందు నీ దాహం తీర్చుకో. అక్కడ నా స్వామి అల్లాడిపోతుంటే ముందు నా దాహం తీర్చుకోమంటారా? ఆ కాసు నీళ్లు వారికి ఎప్పించండి. ఈ కాసుని నీళ్లు అంత దూరం వెళ్లేలోగా ఆవిరైపోతాయే. ఈ స్థలంలో మంచినీరు కావాలంటే ఏదైనా మహాదానం చేయాలి. నీ పతి ప్రాణ రక్షణే నీకు ముఖ్య లక్ష్యం అయితే నీ కాలు ఖండించుకొని ఈ ఎడారికి రక్తాభిషేకం చేయి. కాలే కాదు, నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఖడ్గానిప్పించండి. పతిదేవాయ నమః. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాను? నర్మదా, దాహం దాహం. దాహమున ప్రాణనాథుని తనువుతోలే కాలవశమున నేనిట కూలిపోతే పార్వతీనాథ నాకింక పతిని కొలుచు భాగ్యమందించి మమ్ము కాపాడవయ్యా కాపాడవయ్యా.
నీ దాహం తీరిందా? నర్మదా, సరే, అనసూయ ప్రభావం అంతమొందించాలి. లేకపోతే మానవ లోకంలో మనకి పూజా పునస్కారాలు కూడా ఉండవు. ఇక అనసూయ ఆగడాలు సాగనివ్వం. అదే దానికేమిటి మార్గం? ఆమెను జయించాలంటే ఒకటే మార్గం, వ్రతభంగం. అత్రి మహర్షి వృక్ష పర్వతం మీద తపోదీక్షలో ఉన్నారు. ఆమె వ్రతభంగం చేయాలంటే ఇదే చక్కని సమయం. అది సరే, వ్రతభంగ సాధనం? అదే మహామహుల మీద ప్రయోగించే అస్త్రం ఉందిగా, మన్మథాస్త్రం. మౌనినాథులే మాడిపోయారు. హత్తు విరహిణి అయిన ఒక సామాన్య మానవ కాంత మన్మథుని ముందెంత? మంచి ఆలోచన భవాని. ఈ ఉత్సాహాన్ని ఇలాగే పొంగరీ దేవి. అత్రి మహర్షి అప్పుడే తిరిగొచ్చాడా? ఈ మనోహర సౌందర్యమంతా తమ మాయా కల్పితమేనా? స్వామి, సర్వశాస్త్ర పారంగతులైన తమకిది సమంజసమేనా? తపోదీక్ష వదిలి తరలి వచ్చారా? నీవు లేని ఆ నిర్జన నీహార శిఖరాల మీద ఏకాగ్రతే కుదరలేదు దేవి. ఏకాగ్రతే కుదరలేదా? అవును, మనస్సులోని మమతలు మేలుకున్నాయి. మరపురాని మధురానుభూతులు మల్లెల మాలికలై వేగిరిపెట్టి మనోజ్ఞమైన మహేశ్వర రూపానికి మారుగా మనోహరమైన నీ రూపమే నా కనుల ముందు మసలదొచ్చి నీ చిరునవ్వుల కోసం పరుగులు తీసే కోరికను అంతరాత్మ అరికట్టలేకపోయింది. స్వామి, రాదేవి, ఈ కౌగిలిలో ఇమిడితో ఉత్కంఠతో ఉడికిపోయే ఈ హృదయానికి ఉపశమనం కలిగించు. స్వామి, నమ శివాయ. ఎంత నిర్లజ్జ, ఎంత కామాంధత. అవును, ఈనాడు మీరు నమ్మరు, కానీ ఆ పాపకర్మ ఫలితంగా ఈ ప్రపంచమంతా త్రాహి త్రాహి అయిన నాడు మీరు నమ్ముతారు, నమ్మి తీరుతారు. ఆకలి, ఈ ఆకలితో నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ఈ బాధ నేను భరించలేను. నేనేం చేసే స్వామి? ఇక్కడంతా మంచుగడ్డలు తప్ప వేరేమీ కనిపించడం లేదు. అబద్ధం, అబద్ధం. నీకు నేను భారం అయిపోయాను. ఈ ఆకలితో నన్ను చంపాలని చూస్తున్నాను. స్వామి, ఈ ఆకలితో నన్ను చంపాలని చూస్తున్నాను. వద్దు, వద్దు, స్వామి, వద్దు. నా దారి కట్టు నాకు, నా దారి కట్టు నాకు, నా దారి నన్ను పోని, నా దారి స్వామి, స్వామి, నా దారి నన్ను పోని, నా దారి నన్ను పోని, నా దారి కట్టు నాకు, నా దారి కట్టు నాకు. వద్దు, ఆకలి, ఆకలి, వద్దు, 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 నా దారి నన్ను పోని. ఎవరు నువ్వు? ఆకలి, ఆకలి, మా తపస్సు భంగం చేశావు. శాంతించండి మునిరాజు. ఈ దీనురాలి కోసమైనా వారిని కనికరించండి. వీల్లేదు. రేపటి సూర్యోదయంతో ఈ అంధుని జీవితం అస్తమించుగాక. స్వామి, తాపసోత్తమ, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. మహర్షుల వాక్కు అమోఘం. మహర్షి, మీరా మహర్షులు? అసహాయరాలైన ఒక అబల ఆక్రందన వినైనా మనసు కరగని మీరా మహర్షులు?
కోపతాపాలు జయించని మీరా తాపసులు. మీరు తాపసులు కాదు, తామసులు. మౌనులను అవమానిస్తున్నావు. మౌనుల తపశక్తి మానవ కళ్యాణానికి కాని మారణ హోమానికి కాదు. ఈ అంధుడు అంధుడు వారు కాదు, మీరు. అహంకార అంధకారంతో కన్నుగానక నిరపరాధి నిస్సహాయుడైన ఒక అమాయకునిపై అమోఘ తపోబలాన్ని దుర్వినియోగం చేసుకున్న మీరు అంధులు. ఓసి గుప్తురాలా, నా ప్రాణశక్తిని పరీక్షించి నా శాపానికి నీవు కూడా గురికావు. క్రోధి, నీవా నన్ను శపించేది? పాతివ్రత్య పరిపాలనమే జీవిత పరమావధిగా పాటించే నా వ్యధిత హృదయమే నిన్ను శపిస్తుంది. ఏ తపోబల దురహంకారంతో మానవత్వాన్నే మర్చిపోయి మా జీవితాలు మంటకలపాలని శపించావో ఆ తపఫలమంతా ఈ ఘడితో నాశనమగ్గాదు. నీవు నన్ను శపించి కూడా నీ భర్తను రక్షించుకోలేవు, సూర్యుని ఆపలేవు. సూర్య గమనాన్నే కాదు, ఈ అనంత విశ్వాన్ని ఆపగలను. మానవునికి అసాధ్యమనేది లేదు. ఈ ప్రకృతిని శాసించగలడు, సృష్టిని ఆపగలడు, మహావిలయమే సృష్టించగలడు. నువ్వు పరదేవతవా, పరాశక్తివా? పరాశక్తి, దేవత, దేవుడు. దేవుడెక్కడున్నాడు? అచంచల దీక్షతో, నిరంతర కృషితో, క్రమశిక్షణతో నేనేదైనా సాధించగలను. సర్వశక్తి సంపన్నురాల్ని కాగలను, దైవాన్నే శాసించగలను, దేవతనే కాగలను. రేపు తెల్లవారితే నీ శక్తి తేలిపోతుంది. తెల్లవారదు, రేపు రాదు. స్వామి, పదండి. స్వామి, సూర్యుడు అస్తమించినట్టున్నాడు. అవును స్వామి. ఇక 1వ చావు, 2వది, ఆ పైన 3వది. ఇలాగే రాత్రి తెల్లవారిపోతుంది. సూర్యోదయం కాగానే నర్మద, నేను కోరుకున్నప్పుడు మృత్యువు దూరంగా పారిపోయేది. జీవితం మీద ఆశ కలిగిన ఈనాడు మృత్యువు నన్ను తరిమి తరిమి వెంటాడుతోంది. స్వామి, మీరు భయపడకండి. మీకే ఆపద రాదు. నర్మదా, ఏమిటా భయంకరమైన? చంద్రోదయం చూసి నక్కలరుస్తున్నాయి. యమదూతలు నా ప్రాణం కోసం వస్తుంది. యమదూతలే కాదు, ఆ యముడు కూడా మనల్ని వేరు చేయలేడు. స్వామి, నర్మదా, సూర్యోదయం అవుతున్నట్లుంది. జీవనదా
మనం సాగించగలిగితే అసంభవం. అది మీకు అసాధ్యం కూడా. నారదా, ఎందుకమ్మా అంత ఆవేశం? మీరు గంగా పాప విమోచన సాధించగలిగారా? గులకరాళ్లను కుక్కీళ్లుగా మార్చలేదు. నారదా, నువ్వు ఇందుకేనా వచ్చింది? కాదు తల్లి, ఇక మీదట మానవకాంతల ఇష్టానుసారమే సృష్టి సాగుతుంది అని మనం చేయడానికి. అయితే మేమెందుకు, త్రిమూర్తులెందుకు? అమ్మా, త్రిమూర్తులైన పతివ్రతల ముందు తావకవలసిందే తల్లి. అటు చూడండి. మాతాపితృలకు నమస్కారం. నర్మదా, సూర్య భగవాను నీ వచోబంధ విముక్తుని చేతను, లేకపోతే లోకమే అంతరిస్తుంది. సూర్యోదయమైతే నా 5వ తరమే అంతరిస్తుందిగా తల్లి. మీ మాంగళ్యం కోసం అనంత విశ్వాన్ని అల్లకల్లోలం చేయటం అధర్మం తల్లి. ఆడదానికి భర్తతో గల సంబంధం కేవలం వ్యక్తిగతం. ఆమె ఈ మానవ లోకానికి ఒక తల్లి, ఒక చెల్లెలు అనే మమతాను బంధం మరువరానిదమ్మా. నర్మద, లోక కళ్యాణ కోసం సూర్య భగవానుడికి విముక్తి ప్రసాదించు. ఈ లోకాన్ని ఉద్ధరించు తల్లి. నర్మదాదేవి, మమ్మల్ని రక్షించు తల్లి. దేవి, స్వామి, దేవి, లోక కళ్యాణం కన్నా నా ప్రాణం ఎక్కువ కాదు. నీ వచోబంధం నుండి భాస్కరుని విముక్తుని చెయ్యి. విశ్వ కళ్యాణం కోసం భాస్కరుని విముక్తుని చెయ్యి. దేవి, విముక్తుని చెయ్యి. మీ ఆజ్ఞకు బద్ధురాను స్వామి. లోక బాంధవ, నీ బంగారు కిరణాల వెల్లువలో విశ్వ సౌభాగ్య శుభోదయం చేయి స్వామి. లేదు, వీల్లేదు. సతి జీవించి ఉండగా పతి మరణించడానికి వీల్లేదు. నేనే స్త్రీ కర్తవ్యం పాలించి ఉంటే నా పతి సేవా ప్రభావం వల్ల ఈ కౌశికుడు పునర్జీవితుడవుగాక. ఓం పతిదేవాయ నమః. ఓం పతిదేవాయ నమః. నర్మదా, నేను మారిపోయాను. నర్మదా, చూడగలుగుతున్నా. చూశారు అనసూయ ప్రతాపం? మరణించిన వాళ్లకు మళ్ళీ ప్రాణదానం చేసేంత వరకు వచ్చింది. అతని ప్రాణాలు నీ భర్తేగా ఇప్పించింది. ఆనాడు అత్రి ప్రాణం లేదా? శాంతం. నిజానికి మన ముగ్గురు